అంతుడైన దేవ, మరొకసారి ఈ యొక్క సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఏమైతే నైనా నేను ధ్యానించుకోవచ్చున్నామో తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయం నైనా మీ యొక్క జ్ఞానాన్ని అడిగి నైనా వేడుకుంటున్నాం. ఏమైతే నైనా మీ బిడ్డలకు అవసరమై ఉన్నాయో, నాకు అవసరమై ఉన్నాయో నూతనమైన విషయాలతో నైనా మాట్లాడి నైనా మీరే మహిమ పొందమని అడుగుచున్నాం. ఇలాగున తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి నైనా వారికి ఇచ్చినటువంటి నైనా మీ జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క నైనా మీ ప్రసన్నతని మేము ఎల్లప్పుడూ తండ్రి మేము తోడు పెట్టుకొని మా మార్గాన్ని సరళం చేసుకుని నైనా ముందుకెళ్ళే కృపను దయచేసి మీరే మహిమ పొందమని నైనా మరొకసారి నైనా నా జ్ఞానాన్ని, శక్తిని దయచేసి నైనా మరొకసారి ఏం మాటలు చెప్పాలి, నేను ఎలాగ మాట్లాడాలో తండ్రి మీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుచు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసునామమున ప్రార్థన అడిగి సాయం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అవును. ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య లేఖనాలకి సహాయకరంగా మనం ఈరోజు అపోస్తలుడైన పౌలు దగ్గర పరిచయం చేసినటువంటి తిమోతిని గురించి మనం చూసుకుందాం. ఆ, తిమోతి ఎలాగా పరిచయం చేశాడు, తిమోతికి ఉన్నటువంటి తలాంతులు ఏంటి, తర్వాత తిమోతి ఎలాగూ అపోస్తలుడైన పౌలు దగ్గర పరిచర్య నేర్చుకున్నాడు, పరిచర్యలో పాల్గొని పొందాడు. అవన్నీ మనం ఈ దినాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. పౌలు దెర్బేకును లుస్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. ఆ తర్వాత తల్లి పేరు, అయితే ఆయన తల్లి పేరు రెండో తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అవ్వ ఆమె తిమోతి అవ్వైన లోయలోను, తర్వాత యునికేలోను, ఆయన అమ్మాయిన యునికేలోను ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనము ఆ, అపోస్తలుడైన పౌలు దగ్గర పనిచేసినటువంటి తిమోతి ఏ విధంగా ఆ, తిమోతి ద్వారా ఉపయోగించుకోబడ్డాడు, తర్వాత రక్షణలోనికి వచ్చాడు, తర్వాత ఏ విధంగా తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క పరిచర్యని, తాను పొందుకున్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని ఎలా కొనసాగించాడు చివరి వరకు, ఇది నా దేవుడు మనతో మాట్లాడిన కాక. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్పబడుచున్నారంటే, అదే 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ వచనంలో, అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి ఆయన వెళ్ళక ముందు అపోస్తలుడైన పౌలు ఆ యొక్క పట్టణానికి సువార్త చేయడానికి ఆయన సెకండ్ మిషనరీగా వస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫస్ట్ టైం మిషనరీకి వచ్చినప్పుడు ఇకోనియాలో, అంతియోకియలో చేసినటువంటి పరిచర్య ద్వారా 13వ వచనంలో, అపోస్తల కార్యాలు 13వ వచనంలో వాళ్ళు సమాజంగా బోధిస్తున్నప్పుడు యూదులందరూ కలిసి సౌలు మీదకి, అంటే పౌలుగా ఉన్నప్పుడు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఆ ప్రదేశాలకి విడిపోయి దెర్బేకును లుస్త్రాకును వచ్చి ఆ ప్రదేశాల్లో సువార్త ప్రకటించినప్పుడు ఆ యొక్క దేశంలో, అంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి తిమోతి కనుగొంటాడు. తిమోతిని తెలుసుకుంటాడు అపోస్తలుడైన పౌలు. తిమోతిని ఎలాగ తెలుసుకుంటానంటే, ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలాగైతే ఆ వాళ్ళ యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ వాళ్ళు అవ్వ అయినటువంటి లోయలోను, తర్వాత ఇనీకేలోను, తర్వాత వాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఈజీగా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడానికి, తర్వాత యేసుక్రీస్తు ప్రభుని గురించి పనిచేయటానికి కూడా వాళ్ళకి ఆ, తెలుసు. అంటే అపోస్తలుడైన పౌలుకి ఆ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము అనుగ్రహించబడి ఉంటుంది. మనము ముందు వచనాల్లో చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనేక మందిని, ఎవరు విశ్వాసంగా ఉన్నారు, ఎవరు స్వస్థత పొందడానికి అర్హులైనట్టున్నారు, అంటే విశ్వాసం ద్వారానే మనం అన్ని పనులు చేయగలం కనుక, అంటే ఆ విశ్వాసాన్ని ఇక్కడ కూడా కనుగొన్నాడు. తర్వాత తిమోతి ఇక్కడ మంచి పేరు పొందాడు. మంచి పేరు అని అంటే
మంచి పేరు అని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి లేదంటే ఎన్నో దినముల నుంచి అతనికి చేసిన పనులు బట్టి లేదంటే అతను కలిగిన ఆలోచనలు బట్టి తర్వాత అతనికి తిమోతికి కలిగినటువంటి గొప్ప విషయాలు దేవుని యొక్క తన తల్లి దగ్గర లేదంటే అవ్వ దగ్గర ఏ అయితే విషయాలు నేర్చుకున్నాడో వాటన్నిటిని బట్టి లుస్త్రాలోను ఇనీకేలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు. మంచి పేరు రావాలి అని అంటే ఆ, మనకి ఏవైతే తెలుసుకున్నామో మనం ఏమైతే పెద్దల ద్వారా అయినా లేదంటే కొన్ని వ్యక్తుల ద్వారా అయినా బైబిల్ ద్వారా మొట్టమొదటిగా మనం నేర్చుకుంటాం కదా. సరే వీటన్నిటిని బట్టి మనం జీవిస్తున్నప్పుడు మంచి పేరు వస్తుంది. మంచి పేరు మనకి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన పరిచర్యలో ఏ విధంగా వాడుకోవాలి, తర్వాత ఎవరు ఎవరిని పంపించిన తర్వాత మన యొక్క పరిచర్య అయినా లేదంటే ఎవరి ద్వారా మనం ఇంకా మెరుగుపరచబడగలం, మనం ఇంకా మౌల్డ్ అవ్వగలం, దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నిర్ణయిస్తారు. ఇక్కడ తిమోతికి అయితే విశ్వాసం ఉంది, మంచి పేరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇలాంటి వారు అపోస్తలుడైన పౌలుకి కావాలి అని చెప్పి అప్పటికే బర్నబా తర్వాత అపోస్తలుడైన పౌలు వీళ్ళిద్దరూ పరిచర్య చేసినప్పుడు ఎన్నో ఎన్నో ఎదుర్కొంటారు. ఎన్నో ఎదుర్కొన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తిమోతి ఇక లుస్ట్రాలోకి వచ్చిన తర్వాత తిమోతి యొక్క యవనస్తుని కనుగొంటాడు. కనుగొన్న తర్వాత మంచి పేరు పొందినవాడు, మంచి సహవాసంలో ఉన్నటువంటి వాడు, తర్వాత మంచిగా దేవునిలో జ్ఞానాన్ని పొందుకొని దేవుని వాక్యాల పట్ల శ్రద్ధగా ఉన్నటువంటి యొక్క తిమోతిని పరిచర్లోనికి ఉపయోగించుకోవాలని చెప్పి దేవుడు పౌలు ద్వారా నిర్ణయించుకుంటాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే మొదటి రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ఏమని అంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు పరిశుద్ధ శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి మరి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇలా చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే నీకు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా నీకు రక్షణార్థమైనటువంటి జ్ఞానం, అంటే యేసు ప్రభువులో నీకు ఏ విధంగా జ్ఞానం వస్తుంది అంటే యేసు ప్రభుకి రక్షణకి సంబంధించిన జ్ఞానము నీకు ఆ, నీకు తల్లి ద్వారా తర్వాత నీకున్నటువంటి సహవాసం ద్వారా నీకు తెలియబడింది. నీకు పరిశుద్ధ లేఖనం ద్వారా నీకు తెలియపరచబడింది. అయితే నువ్వు ఎలాగా దాన్ని ఎలాగ నేర్చుకున్నావో తర్వాత దాన్ని ఎలా కొనసాగించాలో దాని విషయమే నువ్వు జాగ్రత్త కలిగి ఉండము అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇది రెండవ దశ. మొదటిగా తిమోతిలో మనం చూస్తాం, అతడు ఏమైతే తన దళిత దగ్గర నేర్చుకున్నాడో ఇలాగ ఉండాలి ఇలాగ నేర్చుకోవాలి అని చెప్పి దాన్ని బట్టి తిమోతికి మంచి పేరు వచ్చింది. అదేవిధంగా అపోజిషన్ పౌలు దానికి రిలేటెడ్గా ఏం చేస్తాడంటే నీవు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగున్నావు, తర్వాత నీకు విశ్వాసం ఉంది, తర్వాత నీవు ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నావో వీటన్నిటిని బట్టి నువ్వు చాలా స్థిరంగా నిలకడగా ఉండాలి. ఎందుకనంటే నిలకడ అనేది ఒక స్థిరత్వం, ఒక స్థిరమైన జీవితం, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకనంటే మంచి పేరు యవనస్తులంగా మనం జీవిస్తున్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో మనం ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి మంచి పేరు వస్తుంది. అలానే మనము ఏదైతే దాన్ని అనుసరించి మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మర్చిపోకుండా చేయాలి, దాన్ని చివరి వరకు చేయాలి, నిలకడగా చేయాలి. కొద్ది రోజులు చేసి లేదంటే కొద్ది రోజులు మనం దాన్ని అనుసరించి తర్వాత వదిలేయడం అనేది దేవుని పరిచర్యలో ఒక భాగమై లేదనమాట. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు దేవుడు ఎన్నుకున్న తర్వాత అతడు పంపబడ్డాడు. చాలా దేశాలకి చాలా ప్రదేశాలకి పంపబడ్డాడు. అయితే వాళ్ళు పడిన ప్రతిసారి ప్రయాసకి, వాళ్ళు పడిన ప్రతిసారి దెబ్బలకి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. అంటే ఆ, మాకెందుకు ఈ అవమానాలు, మాకెందుకు ఇవి అని పడలేదు, కానీ క్రీస్తు యేసు విషయమైన నింద వాళ్ళు గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. తర్వాత ఆ, వాళ్ళు పడిన ప్రతిసారి ఇక శ్రమలైన ఇబ్బందులైన వారు ఎలాగున్నారని అంటే అత్యానంద భరితులు అవుతున్నారు అనమాట పరిశుద్ధాత్మలో.
అలానా తిమోతిని కూడా అలాగా సిద్ధపరుస్తున్నారు. అలాగనే దేవుడు చెప్తాడు కదా, నేను అపోజిట్ పౌల్ని ఎన్నుకున్నాను ఎందుకంటే నా గురించి శ్రమ పొందడానికి, నా గురించి నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పి పౌల్ గురించి చెప్తారు. అలానా అలానే యేసుక్రీస్తు ప్రభు వారు పౌల్ని ఎన్నుకున్నాడు, పౌలు తిమోతిని ఏర్పరచుకున్నాడు. ఎందుకనంటే దేవుడు మనలో నుంచి చూసేవి ఇలాంటివి ఏమనంటే, మనమందరం బాల్యం నుంచి మనం చర్చకు వస్తున్న, బాల్యం నుంచి మనం యవ్వన దశలోకి వస్తున్నాం. ఆ, తర్వాత వివాహాలు చేసుకొని, తర్వాత ఒక ఫ్యామిలీగా ఏర్పడి, తర్వాత ఇలాగ మనం వృద్ధాప్య దశలోనికి ఇలాగా దేవుడు నిర్ణయించిన ప్రకారంలో వెళ్చున్నప్పుడు, మనం ఏదైతే నేర్చుకున్నామో దాని యందు మనం నిలకడగా ఉండాలి. దాని యందు మనం స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి జీవించాలి అని చెప్పి దేవుడి దినాన తెలియజేస్తున్నాడు. మంచి పేరు అపొస్తలుడైన పౌలు అంటే విన్నాడు, తిమోతి కలిగి ఉన్నాడు అని చెప్పి మనం కూడా, మనం జీవిస్తున్నప్పుడు ఎవరైనా మన గురించి మాట్లాడుకున్నప్పుడు మనం కూడా ఇలాంటి స్వభావం అంటే ఇలాంటి ఆ, ఎవరైనా మన గురించి ఇలా వినేటట్లు మనం జీవించాలన్నమాట. మనందరికీ రక్షణార్థమైన జ్ఞానం ఉంది. తర్వాత ఇక్కడ శక్తిగల పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధ శక్తిగల శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండి నీవు ఎరుగుదు కదా. అనేది శక్తి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అనేది మనకి శక్తిని అనుగ్రహిస్తుంది. తర్వాత పరిశుద్ధ లేఖనములు అని అంటే అది దేవుని గురించిన మాటలు. అంటే వీటన్నిటిని వింటూ ఉన్నప్పుడు, వీటన్నిటిని మనం చేస్తున్నప్పుడు మన హృదయం అనేది శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడినప్పుడు మనము ఏమి నేర్చుకోవాలి, ఏం నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి, వీటన్నిటిని బట్టి మన యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఆలోచనల్ని మనం ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. మన ఆలోచనలు మనం ఏం ఆలోచిస్తున్నామో అవి మన యొక్క పదాలుగా మారడం, తర్వాత అవే క్రియారూపంగా జరిగించడం, అవి మనం ఎక్కువగా చేస్తున్నప్పుడు అవి హ్యాబిట్స్గా మారడం, అవి హ్యాబిట్స్గా మారిన తర్వాత అవి నీ యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. మన యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆలోచన అనేది నేను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, ఆ తర్వాత నీ యొక్క ఫ్యూచర్ గోల్ ఏంటి, తర్వాత వీటన్నిటిని బట్టి నీ ఎండ్ గోల్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. నీ డెస్టినేషన్ అనేది డిసైడ్ అవుతుంది. కనుక మనము పరిశుద్ధ లేఖనాలు మనకు తెలిసి ఉన్నాయి, వాటిని దివారాత్రం ధ్యానించిన తర్వాత వాటిని అనుసరించిన తర్వాత ఏ విధంగా మన బైబిల్లో ఆశీర్వాదాలు పొందుకున్న వారందరినీ మనం చూస్తున్నాం కదా. కనుక మన ఆలోచనల్ని, మన యొక్క తలంపుల్ని మన యొక్క చేతిలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం సమర్పించాలి. ఎందుకనంటే ఈ హృదయం దేవునికి ఆలయం అయింది. ఈ హృదయం దేవునికి ఆలయమైంది కనుక మనం అన్ని విషయంలో దేవునికి మనము ఇచ్చే సమర్పించే వారంగా, ఆలోచనలైనా పనులైనా వీటన్నిటిని బట్టి మనం దేవునికి ఇవ్వాలి, దేవునికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే మనము మంచి పేరు పొంది, తర్వాత శక్తిగల వాక్యాలని పరిశుద్ధ ఆత్మతో నడుచుకుంటూ, తర్వాత మనం ఏదైతే రూఢిగా తెలుసుకుని ఉన్నామో, తర్వాత ఎవరి వలన తెలుసుకుని ఉన్నామో, తర్వాత వాళ్ళందరినీ బట్టి మనము నిలకడగా ముందుకి కొనసాగడానికి పని ఇక్కడ అవసరం అవుతుంది అనమాట. తర్వాత తిమోతి అని అంటే మనకు తెలుసు కదా, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం, తర్వాత దేవుణ్ణి ఎక్కువగా హానర్ చేయడం అన్నమాట. తిమోతి అలా చేస్తూ వచ్చాడు. తర్వాత తిమోతి ఎలాంటి వాడంటే తిమోతి ఆ, చాలా యాక్టివ్గా ఉండేవాడు అనమాట. చాలా యాక్టివ్గా ఉంటూ చాలా నమ్మకంగా మిషనరీలో అయినా అంటే ఆ, పరిచర్యలైనా ఉండేవాడు. తర్వాత ఆ, తిమోతికి కొన్ని క్యారెక్టర్స్, అదే కొన్ని ఆలోచనలైనా లేదంటే అతడు తీసుకుంటున్న నిర్ణయాలైనా అవన్నీ పౌల్ని ఎంతో ఇంప్రెస్ చేసాయి అన్నమాట కదా. ఆ, ఇలా మనం చూస్తాం కదా, మనం ఆ, తీసుకున్న ఆలోచనలైనా నిర్ణయాలైనా అవి ప్రభు దృష్టికి అంగీకారం లగాలి. అంగీకారం లగుతున్నాయి, అంగీకారం అవుతున్నాయి అని అంటే అప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి ప్లీజ్ చేసినట్టు, దేవుణ్ణి ఇంప్రెస్ చేసినట్టు మనము
ఈ దినాల్లో మనము దేన్ని ఇంప్రెస్ చేస్తున్నాం, ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నా, దేవుడు చెప్పినటువంటి వాక్యాల్ని మన హృదయాల్లో పెట్టుకుని ఉన్నామా అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతిని ఒక ఒక నమ్మకమైన ఒక పార్ట్నర్‌గా, అంటే ఒక ఆహ్, ఎలాగైతే ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో అలాగా తిమోతిని జాయిన్ చేసుకున్నాడనమాట. తర్వాత తిమోతి చిన్న వయసులోనే యేసుక్రీస్తు ప్రభు అంటే లేఖనాల మీద అతనికి బాగా నమ్మకం, బాగా ఫెయిత్, తర్వాత బాగా రిలేషన్‌షిప్ ఏర్పరచబడింది. అయితే ఈ సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నా, మనము మనం కూడా దేవుని సన్నిధిలోకి వస్తున్నా, దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న వాక్యాలు వింటూ ఉన్నాం. తర్వాత మన యొక్క రిలేషన్‌షిప్, తర్వాత మన యొక్క ఫెయిత్, తర్వాత మనం ఎక్కడ ఎవరితో మనం కొలాబరేషన్ అవుతున్నాం, ఇంప్రెస్ అవుతున్నాం, వీటన్నిటిని బట్టి మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాం, ఎవరితో మనం సహవసిస్తున్నాం, తర్వాత దేని యందు మన యొక్క నమ్మకం ఉంది. అయితే వీటన్నిటిని బట్టి మన యొక్క మంచి పేరు, తర్వాత మన నిలకడ తత్వం అనేది తెలియబడుతది. అయితే వీటన్నిటిని బట్టి అపొస్తలుడైన పౌలు ఆహ్, తిమోతిని ఎన్నుకుంటాడు. ఎన్నుకునిన తర్వాత అపొస్తలుడైన పౌలు తిమోతిని కొన్ని ప్రదేశాలకి పంపిస్తాడనమాట. ఎలాగ పంపిస్తున్నాడంటే, ఒక హెచ్చరిక ద్వారా కొరింథీ సంఘానికి, ఫిలిప్పి సంఘానికి, గలతీయులకు, అంటే కొన్ని కొన్ని ప్రదేశాలకు పంపించి తిమోతిని ద్వారా మీరు బలపరచండి అనే అనే పరిచర్య అనేది జరగబడుతుందన్నమాట. అపోజిషన్ పౌల్ తర్వాత తర్వాత ఇంకో 4 ఇంకా చాలా ఉన్నాయి. అయితే తిమోతికి కలిగి ఉన్న కొన్ని విషయాలు మనం చూద్దాం. అది ఏమనంటే, తిమోతి పాల్‌కి రిప్రజెంటేటివ్‌గా ఉన్నారు. ఆ దినాల్లో మనం ఇప్పుడందరూ చూస్తాం కదా! పౌలుకి ఎలాగో తిమోతి రిప్రజెంటేటివ్‌గా ఉన్నాడో, మనమందరం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా అయ్యి ఆయన రిప్రజెంటేటివ్‌గా ఉన్నాం. రిప్రజెంటేటివ్ అంటే ఏంటనంటే, మనం ఎక్కడికెళ్ళినా కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూపించేటట్లు, ఆయన పోలి మీరు నడుచుకోండి అని చెప్పేటట్లు మనం ఉండటమే రిప్రజెంటేటివ్ అనమాట. తర్వాత చర్చెస్‌కి, లేదంటే మనం బయటకి వెళ్ళినప్పుడు మనకి ప్రవర్తన వీటన్నిటిని బట్టి తెలియబడతది. వీటన్నిటిని బట్టి మనం ఎవరు రిప్రజెంటేటివ్‌గా ఉన్నాం అనేది తెలియబడతది. తర్వాత ఆహ్, తిమోతి పౌలు దగ్గర నుంచి కొన్ని వర్తమానాలు పంపిస్తున్నాడు. అంటే ఇతర కొన్ని చర్చెస్‌కి తీసుకెళ్తున్నాడనమాట మెసేజెస్‌ని. తర్వాత మినిస్ట్రీ గూడా చేస్తున్నాడు. ఎవరు? తిమోతి. దేవుని యొక్క సన్నిధిలో ఉండడం, దేవుని యొక్క పరిచర్యలో ఉండడం, తర్వాత ఎక్కడన్నా పని ఉంటే చేయడం. ఇవన్నీ ఆహ్, ఇవన్నీ చేయటానికి అతడు చిన్నప్పటి నుంచి అపోస్తలుడైన అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చిన్నప్పటి నుంచి తిమోతి ట్రైన్ అయ్యాడో అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎంతో సంతోషించి తిమోతిని తీసుకొనొచ్చి ఇవన్నీ చేయటానికి ఆహ్, దేవుడు ఉపయోగించుకుంటున్నాడనమాట. దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ ఏం చేయబడుతుందంటే, ఇంకా కొన్ని ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతిని, తర్వాత తిమోతిలో ఉన్నటువంటి ఎలాగూ ఆహ్, తన తల్లి ద్వారా మాత్రమే కాకుండా, సంఘం ద్వారా మాత్రమే కాకుండా, తనతో కలిగిన చుట్టుపక్కల అన్ని ప్రాంతాల ద్వారా మంచి పేరు పొందినవాడు. లుస్త్రాలోను, ఎనీకేలోను మాత్రమే కాకుండా, అపోస్తలుడైన పౌలు ద్వారా ఏ ప్రాంతానికైతే పంపించబడ్డాడో, ఏ ప్రదేశానికైతే పంపించబడ్డాడో, ఆ ప్రదేశాలంతట్లో గూడా అతను విశ్వాసంతో, నమ్మకంతో ఉంటూ వచ్చాడనమాట. అదే మనం చూస్తాం గదా! రెండో తిమోతికి రాసిన పత్రిక సారీ, ఒకటో అధ్యాయంలో 4, 5 వచనాల్లో, రెండో అధ్యాయం 13 ఆహ్, రెండో తిమోతికి రాసిన పత్రిక 3 అధ్యాయం 14, 15 వచనాల్లో దేవుడు అంటే తన మా తల్లి ద్వారా, ఆహ్, అవ్వ ద్వారా ఏ విధంగా ప్రభావితం చేయబడ్డాడో అపోస్తలుడైన పౌలుకి అన్నీ తెలుసుకొని ఉన్నాడు. అంటే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న, నీవు జీవిస్తున్న జీవితం, నేను జీవిస్తున్న జీవితం, తర్వాత నీవు ఏ విధంగా దేవునికి కమిట్మెంట్ అయి ఉన్నావో, తర్వాత ఏ విధంగా దేవునిలో నడుస్తున్నావో, ఇవన్నీ నీ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా అనేకులు తెలుసుకోవడానికి
సహాయపడుతుంది. ఎందుకనంటే దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీలో ఉన్న మంచితనమైన, నీలో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత, దేవుడు దాన్ని అనేకులకి తెలియపరచబడడానికి నిన్ను అనేక ప్రదేశాలకి పంపించబడతారు దైవ సేవకుల ద్వారా. అయితే ఇంకోటి జ్ఞాపకం చేసుకుందాం. చిన్నప్పటి నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ మనలో ఇంకా వాక్యాలైనా లేదంటే మనం ఇంకా ఆ విధంగా ప్రభావితం చేయబడలేదని అంటే మనల్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలి. లోపం మనలోనే ఉంటుంది. లోపం దేవుని వాక్యంలో అయినా లేదంటే ఇతరులు చెప్పే బోధలైనా ఉండదు. ఎందుకని అంటే నిర్ణయాలు తీసుకునేది తర్వాత ఎలాగ నడుచుకోవాలి అనేది దేవుడు మనకి విడిచిపెట్టాడు. ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఏది చెడ్డదో, ఏది నీకు హాని కలిగిస్తుందో అవన్నీ ఈ లోకంలో దేవుడు ఉంచిపెట్టి ఉన్నాడు కనుక మనం అదే కదా మొదట చూసాం. నువ్వు ఏదైతే వింటున్నావో దాని ద్వారా నువ్వు ప్రభావితం అవుతావు. నువ్వు ఎక్కువగా దేవునిలో దేవునిలో కాకుండా లోకపు మాటలు వింటున్నట్లయితే దాన్ని బట్టి నీ యొక్క జీవితం అనేది ప్రభావితం చేయబడుతుంది. నీ ఆలోచనలు అనేవి నీ యొక్క యాక్షన్స్గా, వర్డ్స్గా, తర్వాత నీ హ్యాబిట్స్గా, నీ క్యారెక్టర్గా డిసైడ్ అవుతుంది. కనుక నీ ఆలోచనల్ని, వాచ్ యువర్ థాట్స్, నీ యొక్క ఆలోచనని ఎప్పుడు నువ్వు నా నా గమనించుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటనంటే తిమోతి అపోస్తలుడైన పౌలు ద్వారా ట్రైన్ చేయబడ్డాడు. అంటే ఒక పరిచర్యలోనికి వెళ్ళడానికి ముందుగా ట్రైన్ చేయబడ్డాడు అనమాట. తర్వాత మనం మామూలుగా యూనివర్సిటీస్లో అయినా మనం చదివే దగ్గర ఎక్కడైనా చూస్తే అసిస్టెంట్స్, ప్రొఫెసర్స్, తర్వాత ఇలాగ కొంతమందిని మనం చూస్తాం అసిస్టెంట్గా. పౌలు అసిస్టెంట్గా తిమోతి పనిచేయడం మొదలుపెట్టాడు. మొదలు పెట్టుకున్నాడు అనమాట. తర్వాత ఒక టీచర్గా, ఒక మెసెంజర్గా, ఒక ప్రీచర్గా, తర్వాత ఒక ఎవెంజలిస్ట్గా తిమోతి ముందుకి కొనసాగాడు. అయితే ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటనంటే తన తల్లి అయినటువంటి ఆ, ఇనీకే, తర్వాత ఆమె ఆ ఆ అమ్మాయి అయినటువంటి లోయలో వాళ్ళకి కలిగిన విశ్వాసం, వాళ్ళకి కలిగిన పరిశుద్ధ లేఖనాలను బట్టి తన పిల్లల్ని ట్రైన్ చేసుకున్నారు. తిమోతి ఎంతగా ప్రభావితం అవడానికి గల కారణం ఏంటనంటే వాళ్ళ తల్లిదండ్రులే. తర్వాత జ్ఞాపకం చేసుకున్న ఈ సమయంలో కూడా మన యొక్క బంధుమిత్రులైనా లేదంటే మన యొక్క రక్త సంబంధికులైనా మన యొక్క తోటి వారైనా వారు ఏ విధంగా ప్రభావితం చేయబడుతున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకున్నా. నువ్వు దేని గురించి ప్రభావితం చేయబడ్డావో, నువ్వు ప్రభావితం చేయబడ్డావో దాని మీద నిలకడగా ఉంటూ నీవు అనేకుల్ని ప్రభావితం చేయగలగాలి. ఇలాగ ప్రభావితం చేస్తున్నప్పుడు అనేకులు నిన్ను చూసి నీలో ఉన్న మంచితనమైనా లేదంటే నీవు తీసుకున్న డెసిషన్స్ అయినా లేదంటే నీవు కలిగిన ఆ యొక్క కృత జ్ఞానాన్ని బట్టి అయినా అనేకులు ముందుకు రావడానికి, పరిచయలో ముందుకు కొనసాగబడడానికి అది అనుకూలపడుతుంది అన్నమాట. ఎందుకనంటే విశ్వాసం ద్వారా అపొస్తలుడైన పౌలు ఆ, మంచి మంచి పేరు పొందినటువంటి తిమోతిని ఏర్పరచుకున్నాడు. తర్వాత అలానే మనం ఇంకా ఈ ఈ యొక్క పారాగ్రాఫ్లో చూసుకున్నట్లయితే తిమోతికి టూ థింగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక రెండు విషయాలు దేవుడు తిమోతికి చెప్తాడు. ఏమనంటే అపొస్తలుడైన పౌలు ద్వారా రెండో తిమోతిలు రాసిన పత్రిక 4 అధ్యాయం 14 వచనంలో పెద్దలు హస్త నిక్షేపం చేయగా ప్రవచన మూలం నా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకము. దేవుడి దినాన్ని తెలియజేసింది ఏమనంటే మనమందరము అలక్ష్యం చేస్తున్నాం. ఆ మాటలని మనం ఎందుకు ఆ తిమోతిలానా లేదంటే ఆ అపొస్తలుడైన పౌలులాగా ఒక మాటతో రెండు మాటలతో మనము ఆ సిద్ధపడలేకపోవచ్చునా, ఆ ముందుకు రాలేకపోవచ్చునా, యవనస్తులముగా మనం చేయవలసిన పనులు అనేకం ఉన్నప్పటికీ ఆ ఎందుకు రాలేకపోవచ్చును అంటే అలక్ష్యం, ఆ నిర్లక్ష్యం. ఎందుకనంటే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభావితం చేయబడినటువంటి అపోస్తులైన పౌలు ఏమైతే చెప్పాడో దాన్ని చేయడానికి తిమోతి ముందుకొచ్చాడు. తర్వాత తనకున్నటువంటి విశ్వాసం మరింత విశ్వాసమయ్యి అనేకుల్ని ప్రభావితం చేయబడడానికి కారణం కారకమైంది. అలానే ఈ ఈ సమయంలో కూడా అక్కడ ఎప్పుడు కూడా అలక్ష్యం చేయలేదు.
ఎక్కడ కూడా తిమోతి అలక్ష్యం చేశారు. తర్వాత మళ్ళీ వచ్చాడు. తర్వాత పరీక్షలో పాల్గొని పొందినాడు అని లేదనమాట. ఏమని అంటే మనలో కూడా ఈ అలక్ష్యం అనేది ఉండకూడదు. అలక్ష్యం ఉండినట్లయితే మనలో నిలకడత్వం పోతుంది. ఆ నిలకడత్వం పోవడమే మాత్రమే కాకుండా మనం ఏదైతే నేర్చుకున్నామో అవి మర్చిపోతాం. అలక్ష్యం ఎక్కడ ఉంటుందో మనకి అక్కడ ఏమని అర్థం, మనకి వాటి ఎందు అవసరం లేదు. అంటే అంటే మనం ఎక్కడైతే అలక్ష్యం చేసినామో ఆ టాపిక్ నాకు అవసరం లేదు, లేదంటే ఆ వ్యక్తులు నాకు అవసరం లేదు, లేదంటే ఆ దేవుడే నాకు అవసరం లేదు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క వ్యతిరేకత మనలో వస్తుందో అక్కడ దృష్టిని ఆలోచన చేత మనము ప్రభావితం చేయబడతాం. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి కలిగినటువంటి అన్ని అనుగ్రహించబడినటువంటి మాటలైన వాటన్నిటిని మనము లక్ష్యం చేయకూడదు. లక్ష్యం చేసి దాన్ని పాటించినప్పుడు మంచి పేరు వస్తుంది. మంచి పేరు ఎలాగ వస్తుందంటే అనేకులు నీ యొక్క ఆ, పని ద్వారా, అనేకులు నీ యొక్క మాటల ద్వారా, అనేకులు నీ యొక్క ప్రసంగికం ద్వారా, లేదంటే నీవు జీవిస్తున్న జీవితం ద్వారా నీ పొందుకునే సాక్ష్యమే అది మంచి పేరు అవుతుంది. తర్వాత 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా 15వ వచనంలో కూడా నీవు అభివృద్ధి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకం చేయము. అంటే దేవుడు ఇంకొకటి ఏం చెప్తాడంటే నీకేమైతే వరములు దేవుడి అనుగ్రహించినాడో అది ఏదైనా కావచ్చు. బోధించడమైనా, లేదంటే సింగింగ్ చేయడమైనా, సువార్త చెప్పడమైనా, డ్రైవింగ్ చేయడమైనా, లేదంటే అనేకుల్ని కొలాబరేషన్ అయ్యి అనేకుల్ని ఒక టీమ్గా ఫామ్ చేసి ఆ స్కిల్ నీకు దేవుడు అనుగ్రహించిన వీటన్నిటిని నువ్వు సాధకం చేయాలి. వీటన్నిటిని నీవు ముందుకు తీసుకొని రావాలి. వీటన్నిటిని నీవు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా ఘనపరచబడ్డానికి, దేవుడు నిన్ను ఇంకా మహిమపరచబడ్డానికి దేవుని ద్వారా, తర్వాత నీవు మహిమపరచబడ్డానికి, తర్వాత నీ ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి అక్కడ నీవు ఒక సాధనంగా చేయబడతావు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నా దేవుడు మనకి ఎన్నో అవసరాతులు, తర్వాత ఎన్నో పనులు, ఎన్నో భారాలు దేవుడు మనకి అన్నీ ఇచ్చున్నాడు. అన్నీ ఉన్నాయి. తర్వాత మనం వీటన్నిటిని బట్టి ఏం చేయాలంటే దేవుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన రీతిగా మీ యొక్క సమస్త భారాన్ని, మీ యొక్క పనుల భారాన్ని నా మీద వేయండి, మీకు కావాల్సిన విశ్రాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. అంటే ఈ మాటలన్నిటిని మనం లక్ష్యం చేయాలి, అలక్ష్యం చేయకూడదు. తర్వాత మనలో ఉన్న వరాలని, మనలో ఉన్న స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం దాని మీద అభ్యాసం చేయాలి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలో నీవు ఉండకూడదు, నేను ఉండకూడదు అనమాట. మనం ముందుకు కొనసాగబడాలి, ముందుకి కొనసాగాలి. ఎందుకనంటే తను పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుంచి అపోజిషన్ పౌల్ అయినా, తిమోతి అయినా వారు దినదినము అభివృద్ధి పొందుచునే పైకి వెళ్ళారు. దినదినము వాళ్ళు పరిచర్లైనా, ఎక్కడైనా పరిచర్యలో అయినా, ఇతరుల కొలాబరేషన్తో అయినా వాళ్ళు పైకి వెళ్ళారే కానీ ఎప్పుడు కూడా కిందకి వెళ్ళలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా ఒక సంఘంలో అయినా అలాంటి ఒక పరిచర్లో అయినా ఉంటున్నప్పుడు మనకి చుట్టూ ఎన్నో కాంపిటీషన్స్, లేదంటే దేవుని పరిచయం చేసే వాళ్ళైనా రావచ్చు. కానీ నీకు ఇచ్చిన యునిక్ స్కిల్ అనేది అది దేవుడు నీకే ఇస్తాడు. నీకు ఇచ్చింది అది ఇంకోటికి ఇవ్వడు అనమాట. నీకున్న దేవునితో రిలేషన్షిప్ అయినా, దేవునితో నీకున్నటువంటి సంబంధం అయినా, వీటన్నిటిని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత తిమోతి, నీవు కలిగినటువంటి ఆ యొక్క స్కిల్ని బట్టి నీవు అనేక మందిని ప్రభావితం చేయడానికి, ప్రదేశాల్లో ఉపయోగించబడటానికి దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. తర్వాత ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం నీ అభివృద్ధి. అంటే ఎప్పుడైతే దేవుడు నీకు అనుగ్రహించిన స్కిల్ని నేను యూజ్ చేస్తున్నావో వాటిని బట్టి అనేకులు అంటే తెలుసుకుంటారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని నీలో చూడటానికి అనేకులకి ఆ, నీ ఒక ద్వారంగా, లేదంటే ఒక ఒక తెరిచిన పుస్తకంగా నీవు యొక్క జీవితం అనేది ప్రభావితం చేయబడుతుంది అనమాట. అయితే ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత దేవుడు హస్త నిశ్చయ హస్త హస్- ఆ, హస్త ని- హస్త నిశ్చయ నిక్షేపం చేయి ప్రవచన వరంలో నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరంలను అలక్ష్యం చేయకము. ఎందుకనంటే పెద్దలు
ఎవరైనా హస్త నిక్షేపం చేసినప్పుడు వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు అంటే బైబిల్లో నుంచి ఒక 2 ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. ఏమనంటే సంఖ్యాకాండం 27 అధ్యాయం 17 వచనంలో ఇస్రాయేల్కి ఒక నాయకుడిగా ఉండాలి, తర్వాత నడిపించే ఒక సమర్థుడిగా కావాలి అని చెప్పి దేవుడు నిర్ణయించుకొని, తర్వాత సంఖ్యాకాండం 27 అధ్యాయం 18 వచనంలో అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద చేయించి అతన్ని అభిషేకించు అని చెప్పి యెహోవా దేవుడు మోషేతో సెలవిస్తాడు. ఇక్కడ ఏమని చెప్పబడుతున్నానంటే యెహోషువ ఆత్మను పొందినవాడు. ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ అనేది మనకి అవసరం. మొట్టమొదటగా ఫస్ట్‌లో మనం చూసాం కదా! ఏమని అంటే 2 తిమోతిలో రాసిన పత్రిక 3 అధ్యాయం 14 వచనంలో శక్తిగల పరిశుద్ధ లేఖనములను నువ్వు బాల్యం నుండి నీవు ఎరుగుదువు. శక్తి అనంటే ఇక్కడ దేవుని ఆత్మ. మనం చేయలేని ఎన్నో కార్యాలని, మనం చేయలేని ఎన్నో పనుల్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకి చేయటానికి దేవుడు ఇక అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి ఉన్నాడు. తర్వాత యవనస్తులంగా మనము దేంట్లో ఆనందిస్తున్నాం, యవనస్తులంగా మనం దేంట్లో అభివృద్ధి పొందుచున్నా అనేవి మనము కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే అపొస్తలుడైన పౌలు పరిచర్యలోకి వచ్చిన తర్వాత తను చేసిన పరిచర్ని బట్టి అతడు ఎంతో ఆనందం పొందాడు. పరిశుద్ధాత్మలో ఆనందం పొందాడు. వాళ్ళు పడిన ప్రతిసారి దెబ్బలు పడినా, లేదంటే మనుషులు కొట్టినా, తిట్టినా వాటన్నిటిని బట్టి వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళారు. బైబిల్‌లో కూడా గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 4 సువార్తలో ఆయన కూడా పరిశుద్ధాత్మ యందలి ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం పొందాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అలానా ఆయన ద్వారా ఆయన స్వరం విని పరిచర్య చేసినటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మలో పాల్గొంపులు అంటే ఆ యొక్క ఆనందాన్ని తీసుకున్నారనమాట. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ! మనము అన్నీ ఉన్నప్పటికీ, ఏమీ లేనప్పటికీ, మనము అన్నీ ఉన్నాను, ఏమీ లేకపోయినాను మనమందరము ప్రభువారమై ఉన్నాం. మనం దేంట్లో ఎక్కువ ఆనందిస్తున్నాం, మనం దేంట్లో ఎక్కువగా మనం సమయం గడుపుచున్నామో దాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దాంట్లో ఎక్కువ ఆనందిస్తున్నావని. ఈ లోకంలో ఫ్రెండ్స్‌తో నువ్వు ఎక్కువ సమయం గడుపుచున్నావా? నువ్వు ఎక్కువ ఆనందం పొందుకుంటున్నావు. తర్వాత దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల పట్ల నువ్వు ఎక్కువగా సమయం గడపాలని అనుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధాత్మలో, దేవుని వాక్యంతో నువ్వు ఆనందిస్తున్నావు. సో, ఇలాగ మనం వాక్యంలో ఆనందించే వారంగా ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే ఈ వాక్యాన్ని ఈ వాక్యం నిన్ను మంచి పేరు తెచ్చేవానిగా, వాక్యం వాక్యంలో నిలకడగా, దేవునిలో నిలకడగా, తర్వాత నీకు కలిగిన వరములను ఏమో నీవు తెలుసుకొని, తలాంతులనేమో నువ్వు తెలుసుకొని, దాన్ని బట్టి నువ్వు అధ్యయనం చేసే వానిగా వాక్యము నిన్ను మారుస్తది. వాక్యం నిన్ను మారుస్తది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందము నీకు కలుగుతది. ఎందుకనంటే దేవుడు గూడా ఈ లోకంలో ఆయన ఎక్కడ గూడా ఆనందించలేదు. ఆహ్, ప పర్టిక్యులర్‌గా చెప్పబడి ఉంటది. పరిశుద్ధాత్మలో నేను యేసుక్రీస్తు ప్రభువారు ఆనందం పొందారు అని చెప్పి వ్రాయబడి ఉంటదనమాట. తర్వాత ఒక రెఫరెన్స్ నేను తర్వాత ఇస్తాను. తర్వాత ఎలాగైతే మోషే చెప్పబడి ఉన్న ఎలాగైతే మోషే నూను కుమారుడైన యెహోషువని ఆత్మ పొందినాడు కనుక నీవు అతని మీద చేయి ఉంచి ఆశీర్వదించమని ఏ విధంగా చెప్పాడో యెహోవా దేవుడు, అదే విధంగా సమూయేలుతో దావీదుని గురించి కూడా చెప్పాడు. తర్వాత సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 16 అధ్యాయం 13 వచనంలో దేవుడు చెప్తాడు ఏమనంటే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకి వెళ్ళిపోయెను. దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చిందనమాట. దేవుని ఆత్మ దేవుని ఆత్మ ద్వారా మనము కార్యాలు చేయగలం. ఒక పాట కూడా ఉంటది కదా! నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నీ యొక్క ఆత్మ చేత, నీ యొక్క శక్తి అంటే నేను శక్తి గల కార్యాలని చేయగలను అని చెప్పి మనకి ఇక్కడ ఉంటది.
బైబిల్‌లో రాయబడి ఉంటది. ఏమనంటే, మనం కూడా ప్రతిసారి మనం ఎక్కడికైనా వెళ్తున్నా, ఏ పనులైనా చేస్తున్నా, మనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, మన ఎక్స్‌పీరియన్స్ అయినా, లేదంటే మన యొక్క కలిగినటువంటి పరిస్థితులైనా, ఫ్రెండ్స్ అయినా, నీకున్నటువంటి టాలెంట్స్ అయినా, వీటన్నిటిని బట్టి, నీకున్నటువంటి బలాన్ని బట్టి అయినా, మనము పనులు చేయగలం అనేది తీసుకోకూడదు. కానీ, యెహోవా ఆత్మ ద్వారానే ఆయన ఇక నీ ఆత్మ ద్వారా నేను కార్యాలు జరిగించగలను అని చెప్పి నువ్వు మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ లేకుండా, దేవుని యొక్క ఆహ్, వాక్యాలు లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. ఎందుకనంటే మనల్ని నడిపించేది ఇవే కనుక. మనల్ని నడిపించేది ఈ లోకపు అధికారి అయినటువంటి వాడు కాదు కానీ, మనల్ని నడిపించేది ఇవి మాటలు. మనల్ని నడిపించే ఈ ఇంధనం. మనల్ని నడిపించే ఈ శక్తిని మనల్ని ప్రభావితం చేసేది ఈ మాటలు కనుక, మనం వీటిలకి లోబడి జీవించాలి. ఎందుకనంటే నాలో ఉన్నవాడు అంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా కూడా గొప్పవాడు. తర్వాత దేవుడు ఏమంటాడు? నాకు వేరుగా ఉండి నీవేం చేయలేవు. తర్వాత మనం ఇక్కడి దాకా వచ్చినాం. దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం. దేవునికి చాలా దగ్గరగా అయ్యాం. తర్వాత దేవుని సన్నిధిని అనుభవిస్తున్నా. తర్వాత మనం వీటిలకి ఎక్కువ ప్రభావితం అవ్వాలి. వీటిలకి ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. వీటిలకి ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోతున్నావు అనంటే నీలో ఏదో లోపత్వం, నీలో ఏదో ఒక కొరత, నీలో ఏదో ఒక ఇబ్బంది నీలోనే ఉంది కనుక దాన్ని రెక్టిఫై చేసుకున్న వాక్యం చదవడం ద్వారా అంటే వాక్యంలో మనం ఎక్కువ పఠించడం వలన మనము ఎక్కువగా శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని. తర్వాత జ్ఞాపకం చేసుకున్న ఆహ్, అపొస్తలుడైన పౌలు ఎప్పుడు గూడా వాక్యాన్ని, పరిచర్యని తర్వాత బయటికెళ్ళి ఇలా చేస్తున్నాడు. ఎందుకనంటే అప్పుడు అలా చేయడం దాన్ని బట్టి పరిశుద్ధాత్మ అనేది ఆ వరం అనేది అనుగ్రహించబడింది. ఇక్కడ గూడా మనందరికీ వరం అనేది ఈక్వల్‌గా వరాలుంటాయి. ఏంటంటే విశ్వాసం ఉంచడం, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడగడం, తర్వాత కృపా వరాన్ని ఉండడం, తర్వాత ఇలాగున మనం సంఘంలో ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి వరాలు కలిగి ఉండడం అనేది చాలా అవసరం. ఇలా మనం వరాలు కలిగి ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు అనేకులు తెలుసుకుంటారు. అనేకులు తెలుసుకోగలుగుతారు. అనేకులు ప్రభావితం అవుతారనమాట. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న తన యొక్క జీవితంలో తిమోతి తీసుకున్నటువంటి నిర్ణయాలు, తిమోతి ఎలాగ మంచి పేరు పొందాడు అనంటే, తన యొక్క పెద్దల ద్వారా, తన యొక్క తల్లి ద్వారా, తనకున్నటువంటి లేఖన జ్ఞానాన్ని బట్టి తన పిల్లలకి షేర్ చేయడం వలన తిమోతి పైకొచ్చాడు. తిమోతి అభివృద్ధి పొందాడు. తిమోతి మంచి పేరు పొందుకున్నాడు. ఈ సమయంలో గూడా పిల్లలు కలిగినటువంటి మీరైనా, లేదంటే ఇంకా ఎవరినైనా యవ్వనస్తులు గానీ, నీతోటి ఫ్రెండ్స్ అయినా, నాతోటి ఫ్రెండ్స్‌నైనా ఇక్కడ మనం ఏం చేయాలనంటే, వారికి కూడా మనము ఇలాంటి మాటలు చెప్పడానికి మనము ముందుకు రావాలి. ఇలాంటి మాటలు చెప్పడానికి ముందుకు రావాలి. ఎందుకనంటే, ఇలాంటి మాటలు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు వాళ్ళు మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం ద్వారా దాన్ని బట్టి ప్రభావితం అనేది ఖచ్చితంగా ఇప్పుడు కాదు కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు ప్రభావితం అవుతారనమాట. కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న మంచి పేరనేది ఫస్ట్ మన యొక్క ఫ్యామిలీస్‌లో మనం తెచ్చుకోవాలి. మన యొక్క కుటుంబంలో మనం కలిగి ఉండాలి. తర్వాత మాత్రమే మనము ఇతరుల ఇతరులకెళ్ళి మనము అన్నీ చేయొచ్చు. ఇక్కడ రాయబడి ఉంటది. మొదటి పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం 15వ వచనంలో 15వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ, భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువునిగా ప్రతిష్ఠించుకొనుడి. ఇక్కడ ఏం చెప్పబడి ఉందనంటే ఎల్లప్పుడూ మనము నిర్మలమైన మనస్సాక్షి కలుగుతూ, నిరీక్షణ దేవుని యందు ఉంచుతూ, తర్వాత మనలో ఏమైతే హేతువు అడుగుతున్నారో లేదంటే హేతు అని కాకుండా లేదంటే మనలో ఎవరి దగ్గర మనం సపోజ్ మన ఇంట్లో ఉన్నాం. ఎవరు ఎవరు మన ఇంట్లో మన పేరెంట్స్ కొన్ని విషయాలు అడుగుతున్నారు. సహాయం కావాలి. లేదంటే ఈ పనులు చేయాలి. వీటన్నిటిని బట్టి
మనలో వీటన్నిటిని అడిగినా కూడా మనలో నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మనం వీటన్నిటిని సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడే కాదు, ఒకరోజు కాదు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఏదో ఒక సమయంలో మనము తగ్గిపోయినా, లేదంటే ఒక సమయంలో మనం తొట్టులు పాటు పడినా, అక్కడ మనకు ఉన్నటువంటి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి కనెక్షన్, లేదంటే మంచి పేరు, ఇవన్నీ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అపోస్తలుడైన పౌలు పేతురుకు కూడా చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, ఎల్లప్పుడూ నీవు భయంతో వణుకుతో సిద్ధంగా ఉండు. ఈ మాటలన్నీ కూడా మనకి ఎవరు కూడా బయట చెప్పరు. మనకి బైబిల్ బైబిల్ అనుసారంగా మనం చిన్నప్పటి నుంచి నడిచాం. బైబిల్ అనుసారంగా చిన్నప్పటి నుంచి మనం దేవునికి దగ్గరయ్యాం. తర్వాత మనము ఏమైతే నేర్చుకున్నామో, ఏమైతే మనము పాటిస్తున్నామో, మనం ఏ విధంగా బైబిల్‌లో అనేక సాక్ష్యాలు పొందుకున్నటువంటి వారి గురించి మనం చదివామో, మనం విన్నామో, మనం నేర్చుకున్నామో, వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. నిన్న మొన్న వచ్చినటువంటి మనుషుల ద్వారా ఏమైతే సృష్టింపబడుతున్నాయో, మనుషుల ద్వారా అయితే కొన్ని ట్రెండ్స్ ఫాలో అవుతున్నాయో, వాటిని ఫాలో అవ్వడం వలన మనకి ఏమీ రాదు. వాటిని ఫాలో అవ్వడం వలన మనకి మనలో ఉన్నటువంటి ఆ సమాధానమైన, మనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోవడానికి అది అవకాశం ఉంటుంది. కనుక ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న తిమోతి ఏ విధంగా తన పరిచర్యని తన అమ్మ ద్వారా, తన అవ్వ అమ్మమ్మ ద్వారా చెప్పబడినటువంటి ప్రతి మాటని అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్య పెట్టకుండా నేర్చుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత మంచిగా జీవిస్తున్నప్పుడు, తర్వాత మంచిగా నీవు ఉంటున్నప్పుడు, నీ కనుదృష్టి సారీ, దేవుని కనుదృష్టి నీ మీదకొస్తది. తర్వాత ఆయన కన్నులు ప్రపంచమంతటా, సర్వలోకమంతటా నా ఈ కన్నులు సంచారం చేస్తున్నాయని చెప్పి దేవుడు సెలవిస్తాడు కదా! అలాగా నీవు జీవిస్తున్నప్పుడు నీవు అలక్ష్యం చేయకుండా దేవుడు నిన్ను తన యొక్క సన్నిధిలో, తన యొక్క కృపలో వాడుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అనుకూలపరచబడుతుందనమాట. తర్వాత మనము ఏమైతే శక్తి కలిగిన వాక్యాలు, తర్వాత పరిశుద్ధమైన లేఖనాల్ని మనం ప్రతిదినం ధ్యానిస్తున్నామో, వాటిలిని గూడా మనము అలక్ష్యం చేయకూడదు. వాటి యందు మనం నిలకడగా జీవించాలి. ఎందుకంటే యవనస్తులంగా మనము అనేకం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అని అనుకోని, అన్నీ ట్రై చేయడం కన్నా, ఏదైతే బెస్ట్ మనం తెలుసుకున్నామో, దాని యందు నిలకడ కలిగి, దాని యందు సమయం పోనీయక, సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగినట్లయితే, నీ సమయం వ్యర్థమవ్వదు. తర్వాత అనేకుల్ని, తర్వాత నీలో వస్తున్నటువంటి ఆ యొక్క ఫలాల్ని, నీలో వస్తున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలని అనేకులు తెలుసుకుంటారు. తర్వాత నీలో ఉన్నటువంటి ఆ మంచి పేరు, ఆ విశ్వాసం అనేది అనేకుల్ని దేవుని వైపు నడిపించబడడానికి కారణమవుతది. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్న మనం అనేకులకి వెళ్ళి మనం అనేకులకి వెళ్ళి బోధించే ముందు మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన, మన యొక్క నడిపింపు, మన యొక్క దేవునిలో ఎలాగ నిర్ణయించుకుంటున్నా, తర్వాత మన యొక్క నడక, ప్రవర్తన, చూపులు, మన యొక్క భాష, వీటన్నిటిని బట్టి కూడా ప్రభావితం అవుతారు. దేవుని తెలుసుకుంటారు అన్యజనులు. కనుక ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వారికి ఇలాగ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది దేవుడిచ్చినటువంటి ఒక ఆశీర్వాదం, ఒక వరం, ఒక గైడెన్స్, ఒక మార్గం. కనుక మనం ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మనల్ని మనము ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా మనల్ని బిల్డ్ చేసుకోవాలి. తిమోతి ద్వారా మనం ఈ దినాన చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఏ విధంగా అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి ఏర్పరచబడి మెసెంజర్‌గా, టీచర్‌గా, తర్వాత ప్రీచర్‌గా, తర్వాత సువార్త చెప్పేవానిగా ఎలాగూ అపోస్తలుడైన పౌలు ద్వారా బాగా తర్ఫీదు పొందాడో, తర్వాత తన అమ్మ దగ్గర నుంచి తర్వాత అమ్మమ్మ దగ్గర నుంచి ఏ విధంగా అయితే తను మంచి పేరు పొందుకున్నాడో, అవన్నీ వాటన్నిటిని కూడా మనకి కొరింథీయులకు రాసిన పత్రిక, తిమోతి, తర్వాత ఫిలెమోన్‌లో ఇవన్నీ కూడా మనము తిమోతిని గురించి ధ్యానించొచ్చు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్న ముఖ్యంగా 3 విషయాలు: మంచి పేరు మనం కలిగి జీవించాలి. తర్వాత
నిలకడత్వం ఎప్పుడు వస్తుందనంటే నీవు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మలో నువ్వు ఆనందిస్తూ తర్వాత దేవుని కలిగినటువంటి వాక్యాల్ని దేవుని కలిగినటువంటి మాటల్ని నువ్వు ఎల్లప్పుడూ అలక్ష్యం చేయకుండా నిలకడగా నిలకడ కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నిన్ను గురించి అనేకులు ప్రభావితం అవుతారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా మనం తెలుసుకోగలం. కనుక ఇవి అవ తిమోతి అయినటువంటి తిమోతి తిమోతి పరిచర్యలో తర్వాత తిమోతి జీవితంలో కలిగి ఉన్నాడు. తర్వాత అపొస్తలుడైన పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ హెచ్చరికలు మనం కూడా తీసుకోవాలి. ఈ హెచ్చరికలు అంత్య దినాల్లో ఉన్న మనకి ఇవి ఎంతగానో ప్రభావితం అవుతాయి. ఆ దినాల్లో జ్ఞాపకం చేసుకున్న అపొస్తలుడైన పౌలు ద్వారా తిమోతి అనేక ప్రాంతాలకి పంపించబడ్డాడు. తర్వాత ఈ దినాన్ని కూడా మనము ఉన్న ప్రాంతంలో మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనము అక్కడ మనం రిప్రజెంటేటివ్గా దేవునుకుంటే సరిపోతుంది. తర్వాత జ్ఞాపకం చేసుకున్న హస్త నిక్షేపణ అనేది ఏంటనంటే ఎప్పుడైతే నీవు దేవుని కోసం సిద్ధపడిన వ్యక్తిగా దేవుని కోసం నిన్ను ప్రత్యేకపరుచుకున్న వ్యక్తిగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. తర్వాత నీవు అపోజినటువంటి పౌలు ఏ విధంగా ఆ, తిమోతిని అభిషేకించాడు ఆ విధంగా దేవుని చేత నీవు అభిషేకించబడడానికి నీవు దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు అనమాట. ఉపయోగించుకుంటాడు. తర్వాత ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్న మన దగ్గరికి వచ్చిన వారందరితో కూడా మనం సమాధానంతో సాత్వికంతో భయంతో మనము ముందుకు కొనసాగాలి. ఏదైతే మనం నేర్చుకున్నామో చిన్నప్పటి నుంచి దాన్ని మనం అనుసరించాలి. కానీ మనం ఈ లోకంలో కొత్తగా వచ్చిన వారిని తర్వాత ఈ మధ్య స్టార్ట్ అయినటువంటి వాటిని బోధల్ని మనము విని నేర్చుకోకూడదు. ఎందుకంటే అవి ఏ విధంగా మన యొక్క డెస్టినేషన్ని తర్వాత మన యొక్క అంతాన్ని నిర్ణయిస్తాయో మనకు తెలియదు. కనుక ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఫాలో అయినటువంటి వారు ఎవరు కూడా సూసైడ్ చేసుకోలేదు. తర్వాత బైబిల్ని ఫాలో అయిన వారు ఎక్కడ కూడా అంటే యేసుక్రీస్తుని ప్రభువుని వారు వారిని వెంబడించిన వారు ఎక్కడ కూడా లో డిప్రెషన్కి ఇలాంటి బాధలకి అనారోగ్యానికి గురైనటువంటి ఎక్కడా లేదు. ఆయన వాక్యాలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయన మన హృదయంలో నా హృదయం అంటే మన దేహం దేవునికి ఆలయం అయిందని చెప్పినప్పుడు ఆయన మనలో ఉంటే తర్వాత ఆయన ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారో ఆ విధంగా మనము మార్చబడతాం. ఇంకా మార్చబడలేదంటే మన హృదయాల్లో ఏముందో మనం ఈ జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా తిమోతిలాగా మన యొక్క పరిచర్య మన యొక్క ప్రవర్తన మన యొక్క భవిష్యత్తు అలాగనే ఉండలాగిన ప్రతి యవనస్తుని దేవుడు తన ఆత్మతో నింపి మన యొక్క సంఘాలని తర్వాత తన బిడ్డల్ని ఆయన వాక్యం చేత కాపాడుచు తన ఆత్మ చేత శక్తి చేత కార్యాలు జరిగిస్తూ నడిపించాలని యేసునామంలో ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యం దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ బ్రదర్.